హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో మేము డాలస్ టెక్సస్ వచ్చాం కదా. సో ఈ రోజు అయితే మేము డౌన్ టౌన్కి వెళ్తున్నాము. సూపర్ ఎక్సైటెడ్. బట్ వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ తినాలి కదా. సో మేము హిల్టన్ హోటల్లో దిగాం కదా. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అంటే ఫుడ్ వీడియో, డాలస్లో ఫుడ్ వీడియో, ఇంకా టెంపుల్ వీడియో, ఇంకా హోటల్ దిగడం, ట్రావెల్ బ్లాగ్ అంతా పెట్టాను, మీకు అర్థమైంది. సో ఇక్కడైతే వాళ్ళది అక్కడ దిగినందుకు మాకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట. ఇదంతా కూడా అమెరికన్ బ్రేక్ఫాస్ట్. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అంటే ప్యాన్ కేక్స్, వాఫిల్స్, బ్రెడ్లు, హోల్ వీట్ బ్రెడ్ ఉంటుంది కదా అది, ఇంకా లాట్స్ ఆఫ్ ఎగ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బాయిల్డ్ ఎగ్, లేకపోతే ఎగ్ ఉక్కిరిలాగా చేసి ఓన్లీ సాల్ట్ పెప్పరే ఉంటుంది, కారాలు ఏమీ ఉండవు అనమాట ఇక్కడ. సో ఇంకా చీజులు, బేకన్, ఇంకా పొటాటో చిన్న చిన్న కేక్స్ ఉంటాయి కదా, అలాగా అన్నీ ఉంటాయి అనమాట. అంతేకాదు ఇక్కడ వాఫిల్ మేకర్ ఉంది. మీకు వాఫిల్స్ ఇష్టమేనా? మాకైతే వాఫిల్స్ అంటే చాలా ఇష్టం. సో మా ఇంట్లో లేదు, సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. అక్కడ బ్యాటర్ అది కూడా బాటిల్లో ఉంటుంది, అది మనం ఇందులో వేసేసి అది హీట్ ఎక్కేసి మనకి వేఫిల్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మేము అది ట్రై చేస్తున్నాము. అక్కడైతే సూపర్ ఎక్సైటెడ్ అందరం కూడాను. సో అది మేము ట్రై చేస్తున్నాము. దాని మీద మనం సిరప్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో నేనేమేమి తీసుకున్నాను అంటే హోల్ వీట్ బ్రెడ్ తిందామనుకొని తీసుకున్నాను. దాంతోపాటు పీనట్ బటర్ ఉంటుంది కదా అది, అండ్ క్రీమ్ చీజ్ కూడా తీసుకున్నాను. ఏది నచ్చితే అది ట్రై చేద్దాంలే అనుకొని సో అవన్నీ కూడా తీసుకున్నాను. అదే కాదు ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాను. ఇంకా పొటాటో కేక్స్ అంటారు కదా, సో పొటాటో స్ట్రెడ్ చేసి ప్యాన్ ఫ్రై చేస్తారనమాట అది. అదే కాదు లాట్స్ ఆఫ్ మిల్క్వి చాలా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. అంటే చాక్లెట్ మిల్క్, ఇంకా సోయ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఇంకా పెరుగు, ఏది కావాలంటే అది ఉంటాయి. కార్న్ఫ్లేక్స్ అవన్నీ ఉంటాయి. సో ఇదంతా ఇక్కడ కూర్చొని మనం బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. సో ఇక్కడ మేము తింటున్నాం అనమాట. చాలా ఎర్లీగా బయలుదేరాము, ఎందుకంటే చాలా వాకింగ్ ఉంటుంది తెలుసు. సో అందుకని చెప్పేసి సో నేను పీనట్ బటర్ శాండ్విచ్, ఒక బాయిల్డ్ ఎగ్ తెచ్చుకున్నాను, అండ్ చిన్న పొటాటో కేక్ తెచ్చుకున్నాను. అఫ్కోర్స్ చాక్లెట్ మిల్క్ అండ్ ఆల్మండ్ మిల్క్. సో వెరీ లైట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం ఎర్లీగా బయలుదేరాము. ఆ రోజు కొంచెం మబ్బుగా ఉండేది, క్లౌడీగా ఉండేది. కొంచెం టెన్షన్ పడ్డాం వర్షం పడిద్దేమో అనుకొని, ఏమైందో మీరు చూడండి. సో బట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. అంటే మా హోటల్లో అయితే చాలా సెంటర్లో ఉంటుంది, అంటే షాపింగ్కి కానీ ఫుడ్కి కానీ ఇలా డౌన్ టౌన్కి వెళ్ళడానికి కానీ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని అది బుక్ చేశారనమాట మా హస్బెండ్. సో హ్యాపీ. మరి అంత జర్నీ అనిపించలేదు, కార్లోని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో మొత్తానికి డౌన్ టౌన్ వచ్చేసాము. ఒకసారి మీరు చూసేయండి. సో వచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడ పార్కింగ్ లాట్ ఉంటుంది. సో నార్మల్గా పార్క్ చేసుకుని వెళ్ళిపోదామంటే కుదరదు, అక్కడ మనం మనీ పే చేయాలన్నమాట. సో మేము 4-5 అవర్స్ ఖచ్చితంగా వాకింగ్ అదే ఉంటుంది. ఇంచుమించు మేము ఒక $4 అలా పే చేసాము. సో మనం హ్యాపీగా అదంతా తిరగచ్చు అనమాట. ఫస్ట్ రాగానే మనకి ఎక్వేరియం ఉంటుంది, బట్ మేము ఎక్వేరియంకి వెళ్ళలేదు. ఫస్ట్ ఐబాల్ పార్క్కి వెళ్దాం అనుకొని వెళ్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ చిన్నగా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో మేము దొరికిపోతామేమో అని చెప్పేసి టెన్షన్కి ఎక్వేరియం. ఓకే ఫ్రెండ్స్, డౌన్ టౌన్కి అయితే వచ్చేసాము. కొంచెం రెయిన్ పడుతుంది, ఇంకొక 1 అవర్లో తగ్గిపోతుందట హోప్ఫుల్లీ, ఫింగర్ క్రాస్డ్. సో ఇప్పుడు మనం ఐబాల్ పార్క్ అంటారు కదా, ఇక్కడ ఫేమస్ కదా డౌన్ టౌన్లోని. కొంచెం రెయిన్ తగ్గాక వెళ్తాము. చూసారా రెయిన్ పడుతుంది. సో మేము ఎక్వేరియంకి ఎందుకు వెళ్ళలేదంటే లోపలంతా కూడాను ఎలాగ మనం తడము కదా, అందుకని వెళ్ళలేదు. పడుతుంది కదా. సో ఇక్కడ చిక్ఫిలే ఉన్నది. సో చిన్న స్నాక్ తినడానికి వచ్చాము, చాలా అలసిపోయాము, అక్కడ నుంచి వాక్ చేసి వచ్చాము పార్కింగ్ లాట్ నుంచి. సో ఇప్పుడు చిన్న స్నాక్ అది తినేసి అప్పుడు మనం ఐబాల్ పార్క్కి వెళ్దాము. అండ్ ఇదే ఫ్రెండ్స్ నా అవుట్ఫిట్, చాలా కంఫర్టబుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వాకింగ్ అది ఉంటుంది కదా అందుకు. ఓకేనా? సో మేము ఏం తీసుకున్నామో చూపిస్తాను. సో జస్ట్ వేఫల్ ఫ్రైస్ తీసుకున్నాము స్నాక్ కాబట్టి, అండ్ చికెన్ టెండర్స్ అంటారు కదా అది తీసుకున్నాము, అండ్ డ్రింక్. సో ఇది కొంచెం ఫాస్ట్గా తినేసి లైట్గాను అప్పుడు హోప్ఫుల్లీ వర్షం తగ్గుతుంది అనుకుంటున్నాను, అప్పుడు మనం వెళ్ళాలి. సో మొత్తానికి ఇక్కడ చిన్న స్నాక్ తినడానికి వచ్చాను. మీకు మేము ఆల్రెడీ చెప్పాం కదా, సరే కదా అని చెప్పేసి ఎలాగా వెయిట్ చేయాలి ఒక ½ అన్ అవర్ అలాగా అని చెప్పేసి వచ్చాము. సో మొత్తానికి కొంచెం రెయిన్ తగ్గింది, ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగున్నది, అలా నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. బట్ స్టిల్ ఏదైనా అంబ్రెలా కొనుక్కుందామని చెప్పేసి అక్కడ CVS ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడేమో అంబ్రెలాలు ఏమో అమ్మట్లేదు. సో సరేలే ఇంకా పెద్దగా అవ్వకుండానే వెళ్దాం అనుకొని ఫాస్ట్గా వెళ్తున్నాము. సో మొత్తానికి వచ్చేసాము. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వావ్, చాలా చాలా బాగుంది. అంటే చాలా డిఫరెంట్ అనిపించింది చూడగానే. అంత పెద్ద ఐబాల్ కదా, చాలా క్యూట్గా ఉంది అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదో చెప్పండి. ఐబాల్ పార్క్ వచ్చాము. సో చూడండి ఇక్కడ గేట్ అది క్లోజ్ అయ్యి ఉన్నది. ఐ థింక్ వర్షం పడుతుంది అందుకనే ఏంటో, బట్ చూసాము చాలా బాగున్నది.
పిక్చర్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. హోప్ఫుల్లీ రెయిన్ తగ్గుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది, చూసేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఐకాన్ పార్క్ అయిపోయింది. అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాంటివి చూసాం కదా. ఇప్పుడు మనం AT&T దానికి వచ్చామన్నమాట. AT&T డిస్ట్రిక్ట్ అంటారు దీనికి. సో మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ చూడడానికి వెళ్తాము. ఇదైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఎక్కువగా టెక్సస్లో బిల్డింగ్స్, ఇంకా మ్యూజియంస్, పార్కులు ఇవే అనమాట. సో ఎక్స్ప్లోర్ చేస్తూ మనం తిరిగేయడమే. థమ్స్ అప్. సో AT&T దగ్గర అది వెళ్దామంటే చాలా రెయిన్ ఉండేది అనమాట. బట్ పర్వాలేదులేండి, చూసాము. అక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పిక్చర్స్ తీసుకునే వాళ్ళం. బట్ రెయిన్ వల్ల తీసుకోవడం కుదరలేదు. బట్ చాలా నచ్చింది నాకైతే. వచ్చేసాము ఫ్రెండ్స్ AT&T లిమిటెడ్ దగ్గరికి. బట్ చాలా రెయిన్ పడుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నాము, అక్కడికి వెళ్తే ఫుల్ తడిచిపోతాము. చాలా పెద్ద రెయిన్ పడుతుంది. బాగుంది, చాలా బాగుంది. నైట్ అయితే అవన్నీ లైట్స్ వెలుగుతాయి అనమాట. బట్ వాకింగ్ చేస్తూ రావాలి కాబట్టి మేము ఆఫ్టర్నూన్ వచ్చాము అది. బట్ చాలా బాగుంది. సో అక్కడ మరి చాలా పెద్ద వర్షం వచ్చేసింది అనమాట. అంటే 10/10 అంటారు కదా, అంత రెయిన్ వచ్చేసింది. బట్ అక్కడ నుంచి మ్యూజియంకి మేము వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఇలాగ మేము ఊబర్ తీసుకున్నాము. అక్కడ నుంచి అక్కడికి వాకింగ్ జస్ట్ ఒక 10-12 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి $30 ఛార్జ్ చేశాడు. ఓ మై గాడ్ అనుకున్నాం అనమాట. ఈ రెయిన్ వల్ల మరి తప్పలేదు, పే చేయాల్సి వచ్చింది అనమాట. అంటే మేము కార్ చాలా దూరంలో పార్క్ చేసాం, మీరు చూసారు కదా స్టార్టింగ్లోని. అందువల్ల మాకు ఇంకా తప్పలేదు అనమాట. ఇంకా ఊబర్లోని మ్యూజియంకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే ఏరియాలో అయితే ఇదే ఉంది. అంటే టాప్ వైపు నేను వెళ్తున్నాము ఈరోజు. సో అది సంగతి. సో మొత్తానికి మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఈ మ్యూజియం అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే ఖచ్చితంగా తీసుకురండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మనకి కూడా చాలా నచ్చింది. లోపలైతే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. బిల్డింగ్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నదని అనిపించింది. చాలా పెద్ద వర్షం పడుతుంది. బట్ మ్యూజియంలో లోపలంతా మనం తడము కదా, హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ అది కూడా ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడేమో మనం పర్ పర్సన్కి $25 పే చేయాలి. అంటే ఒక్కొక్కరికి $25 పే చేయాలి. సో మనం హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్కటి ఉంటుంది. అంటే సైన్స్ అని చెప్పేసి, స్పేస్ గురించి, రోబోట్స్, యానిమల్స్ గురించి, ఇంకా ఒక ల్యాబ్ కూడా ఉంటుంది. చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. నేను మీకు 1 by 1 చూపిస్తాను, చూసేద్దరు కానీ. బట్ మీ కిడ్స్ ఉంటే మరి ఖచ్చితంగా తీసుకురండి. ఎంతమంది కిడ్స్ ఉన్నారంటే వావ్ అనిపించింది. గుడ్ దట్ మా శామీకి ఇవన్నీ చూపించాను అనిపించింది. ఎంతమంది స్కూల్ పిల్లలు వచ్చారంటే ఇంక నేను మీకు చెప్పలేను. సో ఇది డెస్క్ ఉంది కదా, ఇక్కడ మేము టికెట్ అది తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోవడమే అనమాట. సో ఇలా టికెట్ తీసుకుని ఇలా వస్తే, సో ఇదంతా మనం అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోవడం అనమాట. 1 by ఫ్లోర్ అలాగ తిరుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడైతే మేము చాలా అలసిపోయాము, ఎందుకంటే చాలా వాకింగ్ ఉంటుంది. బట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మాకు తెలియలేదు. ఈవెన్ ఇక్కడ కెఫెటీరియా కూడా ఉంటుంది. బట్ మేము కెఫెటీరియాకి వెళ్ళలేదు, ఎందుకంటే మేము అలాగే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. అందుకని మీరు ఆల్రెడీ ఫుడ్ వీడియో చూసుంటారు కదా. సో ఇప్పుడు ఎస్కలేటర్లో పైకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మీరు ఊరంతా చూడొచ్చు, సిటీ అంతా హ్యాపీగా చూడొచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడైతే పిక్చర్స్ అయితే చాలా మంచిగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ వ్యూ అనిపించింది అనమాట. ఇక్కడ కొంతసేపు మేము పిక్చర్స్ తీసుకొని ఇంకా మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే స్పేస్ గురించి అంతా ఉంటుంది. చాలా బాగుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపించింది. అంటే మూన్, స్పేస్ గురించి అంతా కూడా చాలా బాగుంది. అంటే పిల్లలకి ఎవరికైనా ఇలా స్పేస్ ఎవరైనా నచ్చితే వాళ్ళకి ఇక్కడ తీసుకురండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం స్పేస్, ఈవెన్ మా శామీకి కానీ మా హస్బెండ్ కానీ. సో అదంతా మేము చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే మేము చాలాసేపు ఉన్నాము, అదంతా చూస్తున్నాం అనమాట. ఏంటి ఇన్ఫర్మేషన్ ఏముంది ఏంటి అనుకొని చాలాసేపు ఎక్స్ప్లోర్ చేసాము. సో మీకు నచ్చిందా లేదో నాకు కామెంట్ చేయండి. సో నాకైతే ఇది కూడా నచ్చింది, స్పేస్ సూట్ లోని అలా వెళ్ళడం అదంతా కూడాను చాలా బాగుంది. నాకైతే అది ఆ పార్ట్ అయితే చాలా నచ్చింది, ఎక్సలెంట్గా ఉన్నది. సో తర్వాత ఇదంతా ఏంటంటే ఎర్త్ అంటే ల్యాండ్, వాటర్, వాటి గురించి అంతా కూడా ఉంటుందన్నమాట. అదంతా మనం చూస్తూ వెళ్ళిపోవడమే. అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ వచ్చేటప్పుడు ఇల్లంతా షేక్ అవుతుంది కదా, అది ఎలా షేక్ అవుతుంది ఏంటి అనేది కూడా ఉంది. చాలామంది అయితే అక్కడికి వెళ్ళి నిలబడి అదొక స్విచ్ ఉంటుంది, స్విచ్ నొక్కితే అది ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి పిల్లలందరూ ఆడుకుంటున్నారు, కలర్ఫుల్గా ఉంది శాండ్ అంతా కూడా. ఇదే అనమాట ఎర్త్క్వేక్ లాగా చూడండి మూవ్ అవుతుంది కదా, ఇక్కడ మనం నిలబడితే మనకి అది ఆ ఫీలింగ్ అది తెలుస్తుంది, అంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది.
సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో తర్వాత జెమ్ స్టోన్స్, గోల్డ్ అవన్నీ ఉంటాయి కదా, అంటే గోల్డ్ ఎలా ఉంటుంది, దాని డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అన్నీ అన్నీ ఎక్సలెంట్గా, అన్నీ కూడాను ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇదే గోల్డ్ అనమాట. అక్కడ చూడండి ఆ సాయిల్లో ఎలాగుంది ఏంటి అనేది చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఇది ఈ పార్ట్ చాలా చాలా నచ్చింది. ఈవెన్ లాట్స్ ఆఫ్ జెమ్ స్టోన్స్ లైక్ రూబీస్, ఎమరాల్డ్, ఇంకా డైమండ్స్, ఇంకా సాఫైర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి మ్యూజియంలోని. హ్యాపీగా మీరు చూడొచ్చు. నేను చాలా జెమ్ స్టోన్స్ చూసాను, మ్యాక్సిమం ట్రై చేశాను తీయడానికి, నాకు బాగా అనిపించేది తీసాను అనమాట మీకు చూపించడానికి. సో ఇవన్నీ కూడా జెమ్ స్టోన్సే. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్, సో బ్యూటిఫుల్గా ఉన్నది అసలు అంత పెద్ద రాక్ని అలాగ మనకి నక్లీసుల కింద, హారాల కింద, ఇయర్ రింగ్స్ కింద ఎంత బాగా చేసిస్తారు కదా. సో ఇట్స్ లైక్ టూ గుడ్ అనిపించింది. సో ఇది కూడా ఖచ్చితంగా వెళ్ళండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉంటుంది, మనం అలాగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా నచ్చింది నాకైతే. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. సో ఇదైతే చూస్తే నాకు ఫస్ట్ వావ్ అనిపించింది, ఎందుకంటే కొంచెం ఎలియన్ లాగా ఉంది కదా. సో తర్వాత కార్స్ దగ్గరికి వచ్చామన్నమాట. అంటే అప్పట్లో ఎలాగుండేది, ఆ ఇంజిన్స్ ఏంటి అవన్నీ మనం చూడొచ్చు అనమాట. చాలా బాగున్నది, వెరీ ఇన్ఫర్మేటివ్. ఇది కూడాను ఎక్సలెంట్గా ఉన్నది. మీకు ఇక్కడ కార్స్ కానీ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఏరియాకి వచ్చేసి మీరు చూడొచ్చు అనమాట. కార్స్ ఎలాగున్నాయి ఏంటి అవన్నీ కూడాను చాలా బాగున్నది కదా ఈ కారు. మీరు మెక్వీన్ అలాంటి కార్స్ మూవీ ఉంటుంది కదా, నాకైతే అదే గుర్తొచ్చింది ఈ కార్స్ చూస్తే. చాలా బాగున్నది అనిపించింది, వెరీ ఎక్సలెంట్. సో తర్వాత ఇక్కడ యానిమల్స్ రీప్రొడక్షన్ వాటి గురించి అనమాట. ఈ మ్యూజియము ఈ పార్ట్లోని, ఈ ఫ్లోర్లో అంతా కూడాను, అంటే లైఫ్ అది ఎలా వచ్చింది ఏంటి అదంతా కూడా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది. అదేదో రియల్ యానిమల్స్ లాగా ఉన్నాయి కదా, ఎంత బాగా పెట్టారో అసలుకి, ఎక్సలెంట్గా ఉంది అనిపించింది నాకైతే. సో డిస్కవరింగ్ లైఫ్ అని ఉంది. సో ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా నచ్చింది నాకైతే. సో తర్వాత ఏమో మేము ఈ ఏరియాకి వచ్చేసాము అనమాట. సో ఇక్కడేంటంటే రోబోటిక్ ఇంజినీరింగ్ అవన్నీ ఉంటాయి అనమాట. చాలా బాగుంది ఇది కూడాను. అంటే పిల్లలకి కంప్యూటర్స్ అంటే రోబోట్స్ అలాంటివి నచ్చితే ఈ ఏరియాకి వస్తే వాళ్ళకి నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుంది. అదే కాదు, ఈ లోపల చిన్న ల్యాబ్ లాగా ఉంది అనమాట. సో ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మేము ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసామన్నమాట. చాలా చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కంప్యూటర్ మీద, అది మనం చూస్తూ స్టెప్ బై స్టెప్ చేసేసుకోవడమే అనమాట. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నది ఏంటో. సో ఎక్స్పెరిమెంట్ పేరేంటంటే డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అంటారు అనమాట. వాళ్ళు అక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెట్టేస్తారు. సో పిల్లలకి తీసుకెళ్ళండి. ఈవెన్ నేను కూడా చేశాను, నాకు చాలా నచ్చింది. వాళ్ళు ఒక కలద్దాలు ఇస్తారు, అది మనం పెట్టేసుకొని గ్లౌజులు వేసుకొని చేయడమే అనమాట. అక్కడ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అది ఇస్తారు. తర్వాత మనం అక్కడ టెలిస్కోప్ ఉంటుంది కదా, ఆ టెలిస్కోప్లోని చూడడమే అనమాట. చాలా తక్కువ టైమే, బట్ చాలా మంచిగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు అలా ఎక్స్పెరిమెంట్ చేసి చూడడం. సో మనకి తెలియపోతే పక్కన వాళ్ళు ఉంటారు కూడా, వాళ్ళకి మనం అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేము చేసిన ఎక్స్పెరిమెంట్ మేము మైక్రోస్కోప్లో చూస్తున్నాము, ఎలాగొచ్చింది ఏంటి అనేది కూడా. చూడండి స్క్రీన్ మీద ఎంత బాగున్నదో, చాలా బాగా వచ్చింది, నాకు చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే చాలామంది పిల్లలు దీని మీద నిలబడి ఇలాగ ఆడుకోవడం అన్నీ చేస్తున్నారు అనమాట. ఈ సైన్స్ అయితే చాలా చాలా బాగున్నది. సో మాకు టైం లేక మేము చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం, ప్లస్ లాట్ ఆఫ్ వాకింగ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలాగైనా కూడా, బట్ చాలా బాగుంది. సో ఇదేమో అదే కంప్యూటర్స్ రోబోట్స్ ఉంటాయి కదా, ఆటోబాట్స్ అంటారు కదా, దాంతోనే ఆడుకుంటున్నారు. సో ఇక్కడ మనం ఇది కూడా చేయొచ్చు, చాలా చాలా బాగున్నది. మెయిన్ ఏంటంటే ఈ మ్యూజియంలోని డిఫరెంట్ అన్నీ ఉన్నాయి, అది నాకు నచ్చింది. ఓన్లీ ఒక్కటే కాకుండా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే ఒకరికి సైన్స్ నచ్చవచ్చు, ఒకరికి ఏమైనా ల్యాబ్లో ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఒకరికి డైనోసార్స్ అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్
మనం హ్యాపీగా వెళ్ళొచ్చనమాట. ఇప్పుడు ఒక్కొక్క కిడ్‌కి ఒక్కొక్కటి నచ్చుతది గదా! నాకు అలా అనిపించింది. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్కటి ఉంది మ్యూజియం. హ్యాపీగా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎవ్వరికీ బోర్ కొట్టకుండా మంచిగా డిజైన్ చేశారబ్బా! అనిపించింది నాకు. సో, ఇక్కడంతా ఫాసిల్స్ అంటే అదే మన డైనోసార్స్ అప్పట్లో ఫాసిల్స్ అన్నీ ఎలాగున్నాయి, అంటే మ్యామథ్స్ అవన్నీ అనమాట. ఇక్కడ చాలా బావున్నది. ఎక్సలెంట్‌గా ఉంది. ఈ సెక్షన్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. అవన్నీ నేను చూస్తూ ఉన్నాననమాట. అబ్బో! అసలకి ఎలా ఉంది అని అనిపించింది నాకు. ఆ డైనోసార్స్ అవన్నీ చూస్తే. ప్లస్ కిందన మనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నీ కూడా స్క్రీన్స్ మీద ఉన్నాయి. మనం హ్యాపీగా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఏంటి అనేది అనమాట. సో, నాకైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఈ మ్యూజియం అయితే చాలా బావుంది. నాకు ఐబాల్ పార్క్ నచ్చింది. అన్నీ నచ్చాయి. ఈరోజు చూసినవన్నీ కూడా చాలా నచ్చింది. ఎక్సలెంట్‌గా ఉంది. మ్యూజియం కూడా హైలీ రికమెండ్. బికాజ్ ఇట్స్ టూ గుడ్ అనిపించింది నాకు. మిస్ కాకండి ఒకవేళ డాలస్ వస్తే మట్టుగా. సో, పిల్లలైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. సో, ఇక్కడైతే డైనోసార్స్ అవి ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాం. చాలా సేపు ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత రెస్టారెంట్‌కెళ్ళాము. సో, తర్వాత ఈవినింగ్ ఏమో మేము మాల్‌కొచ్చేసామన్నమాట. ఫ్రిస్కో మాల్‌కొచ్చాము. అంటే మరి ఇక్కడికొచ్చిన తర్వాత మాల్ కూడా ఎలా ఉంటదో చూడాలని అనిపిస్తది గదా! సో, అందుకని మాల్‌కొచ్చేసాము. మాల్ కూడా చాలా బావుంది. సేమ్ మాకు డీసీలో ఎలా ఉంటదో అలానే అనిపించిందనమాట. సో, కొంచెం అలాగా తిరిగాము. ఏమైనా షాపింగ్ చేద్దామా అనుకోని. ఆ రోజైతే మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నామనమాట. డౌన్ టౌన్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసాము. కొంచెం తడిచాము. సో, తర్వాత కొంతసేపు ఎక్కువసేపు రెస్ట్ అనేది ఏం తీసుకోలేదు. ఓన్లీ 2 ½ డేస్‌కి ఆల్మోస్ట్ లైక్ 2 ½ డేస్‌కే వచ్చాం గదా! సో, తర్వాత ఇంకా మేము ట్రావెల్ కూడా చేయాలి. సో, ఫాస్ట్‌గా అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో, ఈ క్యూట్‌గా ఉంది కదా అని చెప్పేసి షాప్‌కి వెళ్ళాము. బట్ ఇక్కడ నాకు డ్రెస్సులేవి నచ్చలేదు. నాకు మా శామీకి ఇద్దరికీ నచ్చలేదనమాట. సో, సర్లే అనుకోని అంటే అంత క్యూట్‌గా అనిపియలేదు తీసుకుందామంటే. సరే అని చెప్పేసి ఇంకా వేరే షాప్‌కెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నామనమాట. అప్పుడు ఆఫ్‌కోర్స్ మేసిస్‌లో బావుంటాయి కదా అని చెప్పేసి లోపలికి మేసిస్ లోపలికెళ్ళి అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడం ఇంకా స్టార్ట్ చేశామనమాట. కొంచెం బిఫోర్ గోయింగ్ టు డిన్నర్ ఇలా మాల్‌కొచ్చేసి ఎక్స్‌ప్లోర్ చేశామనమాట. సో, ఫైనల్‌గా అయితే మాకు కొంచెం షాపింగ్ చేశాము. నేను జస్ట్ టీ షర్ట్ అండ్ షర్ట్ ఒకటి తీసుకున్నాను. చాలా చాలా బావుంది. అండ్ మా శామీ ఏమో ఒక టెన్నిస్‌ది షార్ట్స్ ఉంటాయి కదా! వాళ్ళ పిల్లలకి. అదీను ఒక స్వెట్ ప్యాంట్ లాంటిది తీసుకుంది. స్వెట్ ప్యాంట్ అండ్ షార్ట్ 2 కూడా చాలా బావుంది. అండ్ డిజైన్ అది ఉంది. వెరీ క్యూట్ అనిపించింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్సలెంట్‌గా ఉందనిపించింది. సో, ఇంకా ఏముంది నెక్స్ట్ డే ఇంకా బయలుదేరిపోయామనమాట. ఆఫ్టర్ టెంపుల్ విజిట్ అది కూడా చేసిన తర్వాత ఇంకా మరి డీసీకి ఇంకా బయలుదేరిపోయామనమాట. చాలా బాధ అనిపించింది. చాలా నచ్చింది నాకైతే. డాలస్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా రావాలి. ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనిపించింది. సో, ఇక్కడికైతే మేము కార్ ఇవ్వడానికి వచ్చాం. మరి రెంటల్ తీసుకున్నాం కదా! ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంటది ఇది అనమాట ఏవిస్ అని చెప్పేసి. సో, వాళ్ళకి కార్ ఇచ్చేసి కీస్ అక్కడ ఇచ్చేసి వచ్చేయడమే. అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్. ఇదైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. అక్కడ తిరగాలనుకుంటే ఖచ్చితంగా కార్ అయితే రెంట్ తీసుకోండి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతది. చాలా మనీ చార్జ్ చేస్తారు. వేస్ట్ అది. సో, ఇంకంతే ఎయిర్‌పోర్ట్‌కి అది వచ్చేసాము. బస్‌లో వచ్చేసామనమాట. వెరీ ఈజీ ఇన్‌స్ట్రక్షన్స్ అది కూడాను. సో, తర్వాత మేము ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి మరి లాంచ్‌కి అది వచ్చామనమాట. సో, ఆ రోజు మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాము గదా! టెంపుల్‌కెళ్ళాము. అందుకని చెప్పేసి ఆ రోజు సాటర్‌డే గూడా నాన్ వెజిటేరియన్ తినము ఆ రోజు. సో, లాంజ్‌లోనే అంతా కూడా వెజిటేరియన్ ఫుడ్డే. సో, అందుకని చెప్పేసి చూస్తున్నాం అనమాట. ఏ వెజిటేరియన్ ఫుడ్ ఉంటదా అనుకోని. వెజిటేరియన్ ఫుడ్ చాలా ఉన్నది. అంతా వీగన్ ఫుడ్డే ఉన్నది హ్యాపీగాను. సో, ఇదైతే నేను పిక్ చేశాను. పీటా బ్రెడ్, హమ్మస్ అండ్ క్యారెట్స్ అండ్ సెలరీ అనమాట. డిప్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు కదా! క్రిస్పీగా ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంటికెళ్ళేసరికి మాకు 11:15 అయిపోతది. సో, అందుకని చెప్పేసి అదొక టెన్షన్ గూడా ఉంది. ఎందుకంటే వెళ్ళిన తర్వాత షాప్స్ గాని ఏమీ ఉండవనమాట. ఇక్కడ ఏం తింటామో అదే మాకు డిన్నర్ ఇంకా. సో, అందుకని చెప్పి కొంచెం సాలడ్ లేకపోతే ఏదైనా వెజిటబుల్ శాండ్‌విచెస్ ఉంటాయి గదా! శాండ్‌విచెస్ కానీ లేకపోతే ఏదైనా వ్రాప్స్ గానీ ఏమైనా ఉంటాయని చూస్తున్నా అనమాట. సో, నాన్ వెజిటేరియన్ కాకుండా ఓన్లీ ఈవెన్ ఈ కేక్స్ కూడా తినడానికి అవ్వలేదు ఆ రోజు. మరి అన్నిట్లో ఎగ్ ఉండదు గదా! సో, మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను. బట్ చాలా చాలా బావున్నది. బట్ వచ్చేటప్పుడు మేము ట్రావెల్ వ్లాగ్ పెట్టాం కదా! ఆ రోజు నేను తిన్నాను. కేక్ లాంటిది తిన్నాను. మీకు నేను చూపించాను. బట్ టూ గుడ్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ లాంజ్‌లోనే మనం తినడమే కాదు. మనకేదైనా కావాలంటే హ్యాపీగా ప్యాక్ చేసుకొని మనం ప్లేన్‌లో కూడా తినొచ్చు. ఈవెన్ ఇంటికి కూడా
కూడా పట్టుకెళ్ళొచ్చు అనమాట. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ లాంజెస్లోని. సో నేనైతే ఇక్కడ న్యూటెల్లా అండ్ స్ట్రాబెర్రీ శాండ్విచ్ ఉంటుంది కదా, అది ఏమీ లేదు, బ్రెడ్ మధ్యలోనే న్యూటెల్లా పెట్టేసి అందులోని స్ట్రాబెర్రీ జామ్ పెట్టేసి పెడతాడు అనమాట. వెరీ సింపుల్ అండ్ వెజిటేరియన్ కదా, సో అందుకని అదొకటి నేను పిక్ చేశాను. ఇంకొకటి టార్టిలా వ్రాప్ లాగా ఉన్నది, అది మా హస్బెండ్ పిక్ చేశారు. అందులో వెజిటేబుల్స్, స్పినాచ్ అవన్నీ పెట్టి ఒక వ్రాప్ లాగా ఉందన్నమాట. చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది. అది కూడా మేము పిక్ చేసేసాము అనమాట. సో అక్కడ రాసున్న చూడండి వెజ్జీ వ్రాప్ అనుకుని, అదేంటంటే అందులో వంకాయ పెట్టాడంట వెజిటేబుల్స్ అంటే. అలా ఎప్పుడు నేను తినలేదు, సరే డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంకా చాలా సాలెడ్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు కోక్ ఒకటి తీసుకున్నాము, అక్కడే ఉంటుంది. సో ఇదే అనమాట మా ఫుడ్. కోర్స్ మ్యాక్రోన్ చీజ్ అక్కడ ఫేమస్ కదా, సో అది కూడా తెచ్చుకున్నాము అండ్ కొంచెం వెజిటేబుల్స్. మా శామికి మాత్రం పిజ్జా కొన్నాము అనమాట, తనకి పిజ్జా కావాలంట. సో తను పిజ్జా తినుకున్నది. సో నేను మా హస్బెండ్ ఫుడ్ షేర్ చేసుకుంటాం అనమాట. చిన్న చిన్న ప్లేట్సే, బట్ మరి ఇంటికి మరి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్ ఏవి ఉండవు, ఇదే బెటర్ కదా అని చెప్పేసి సో ఇక్కడే మేము ఫుడ్ అది తింటున్నాం అనమాట. సో మ్యాక్రోనీ చీజ్, కొంచెం స్ట్రాబెర్రీ సాలెడ్ తెచ్చుకున్నాము అండ్ వెజిటేబుల్స్లో స్ట్యూలా చేశాడు అది, అండ్ హమ్మస్ విత్ వెజిటేబుల్స్. అండ్ ఇదే అనమాట మాకు డిన్నర్. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, వెరీ లైట్ బట్ సో గుడ్. అండ్ ఇంకా నేను శాండ్విచ్ కూడా తెచ్చుకున్నాను. ప్లస్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో మనకి స్నాక్స్ ఇస్తారు కదా, ఓన్లీ కూల్ డ్రింక్ అండ్ సమ్ ప్రెజల్స్ లాంటివి ఇస్తారు. సో దిస్ ఇస్ మై డిన్నర్. సో నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. నాకైతే హమ్మస్ అది చాలా నచ్చింది. ఇంటికి వెళ్ళాక ఇలా హ్యాపీగా తింటే బాగుంటుంది అనిపించింది అనమాట. ఏమీ లేదు, హమ్మస్ తీసుకొని మనం ఫ్రెష్ వెజిటేబుల్స్తో డిప్ చేసుకొని తినడమే. ఒకవేళ మీరు డైట్ చేసేటట్లయితే అలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు న్యూటెల్లా ఇంకా జామ్ బ్రెడ్ అవన్నీ కూడా తిన్నాను, బట్ రెండు మిక్స్ చేసిన శాండ్విచ్ నేను ఎప్పుడు తినలేదు. సో ఫస్ట్ టైం అక్కడ ట్రై చేశాను, నాట్ బ్యాడ్ అనిపించింది, సో గుడ్. పిల్లలకి ఎప్పుడైనా ప్యాక్ చేయాలి, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వెజిటేబుల్ ర్యాప్ కూడా ట్రై చేశాను, మా హస్బెండ్ది ట్రై చేశాను, బాగున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. అండ్ ఇంకా ఫ్లైట్లోకి నేను కొన్ని నట్స్, మిక్స్డ్ నట్స్ తీసుకెళ్దామని చెప్పేసి ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ నట్స్ తీసుకున్నాను, చాలా చాలా బాగుంటాయి. ఇవి క్రిస్పీగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మిక్స్డ్ నట్స్ అంటే జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు అవన్నీ ఉంటాయి అనమాట. సో అవి నేను తీసుకున్నాను. ఇంకా ఇక్కడేమో స్పైసీగా పీనట్స్ ఉంటాయి కదా, అది కూడా తీసుకున్నాను, కొంచెం తీసుకున్నాను, ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దాంలే అనుకొని. సో ఆ రెండు కూడా నేను ఫ్లైట్లోకి పట్టుకెళ్ళడానికి అనమాట. సో ఫుడ్ అది తినేసిన తర్వాత మరి మా టెర్మినల్కి వెళ్ళాలి కదా, అందుకే ఇక్కడ ఇది ట్రైన్ ఎక్కడానికి వచ్చేసాం అనమాట. సో ఈ ట్రైన్ ఎక్కేసి ఇంకా మా దానికి వెళ్ళిపోవడమే, ఇంకా ఎక్కువ టైం లేదు. సో ఎలాగ మేము ఎర్లీగా వస్తాం, ఎప్పుడు కూడా కంగారు ఏం పడకూడదు అని చెప్పేసి సో వచ్చేసాము. సో చూసారు కదా, ఇంకొక ఫ్యూ మినిట్స్‌లోని స్టార్ట్ అవుతదంట మా ఫ్లైట్. సో ఇక్కడ అందరూ వెయిటింగ్ మాలాగే. మాలాగా అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాము. వెరీ షార్ట్ జర్నీ బట్ వీఆర్ సో టైర్డ్. సో ఫైనల్‌గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అనమాట. సో గోయింగ్. సో ఓకే ఫ్రెండ్స్, లోపలికైతే వచ్చేసాము. ఫుల్‌గా ఉన్నారు జనాలు, 1 బై 1 వస్తున్నారు అనమాట లోపలికి. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎంతో ఫాస్ట్గా అయిపోయింది కదా ట్రిప్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎంజాయ్ చేస్తావా టెక్సాస్లోని? ఉంది కదా ఫుడ్ సూపర్, ఇండియా అయితే గుర్తొచ్చింది. సో మొత్తం మీద ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. క్యాంట్ వెయిట్ టు గో అండ్ వీఆర్ సో టైర్డ్ కూడాను. సో ఇంటికి వెళ్ళేసరికి మాకు ఇప్పుడు 10:50 అవుతుంది, బట్ లగేజ్ అన్నీ తీసుకొని వెళ్ళేసరికి టైం పడుతుంది. సో ఫస్ట్ టైం కొంతసేపు అయిన తర్వాత స్నాక్స్ ఇస్తారు కదా, నేనైతే కోక్ తీసుకున్నాను ఈసారి, అండ్ ప్రెజల్స్ ఇచ్చారు. సో ఆ రెండు కూడాను ఒక 1 అవర్ తర్వాత ఇచ్చారు. సో అది తీసుకున్నాను అనమాట. సో వెల్కమ్ టు వాషింగ్టన్ DC. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.